ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ మైదానంలో కనిపించి ఏడాది పైనే అయిపోయింది. అతడు వేగంగా కోలుకునే ప్రక్రియ కొనసాగుతుంది. కానీ పోటీ క్రికెట్లోకి వచ్చే ఫిట్నెస్ను అతను సాధించాడా? సాధన మొదలుపెట్టినా కూడా అతడు యోయో లాంటి క్లిష్టమైన ఫిట్నెస్ పరీక్షలు అధిగమించగలడా అన్నది సందేహం. 2024లో జరిగే టీ20 ప్రపంచ కప్లో రిషబ్ను చూడాలనుకోవడం అత్యాశ అవుతుంది. కానీ 2024 ఐపీఎల్లో రిషబ్ పంత్ ఆడబోతున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్రకటించింది. అయితే అతన్ని అన్ని మ్యాచ్లు ఆడించే సాహసం ఢిల్లీ చేయకపోవచ్చు. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్గా రిషబ్ను బరిలో దించే అవకాశాలున్నాయి. దీని ద్వారా అతడు ఏమాత్రం ఫిట్గా ఉన్నాడు, ఎలా ఆడగలుగుతున్నాడనే విషయాలపై ఓ స్పష్టత రావచ్చు. వికెట్ కీపింగ్ అంటే చాలా భారంతో కూడిన పాత్ర. రోడ్డు ప్రమాదంలో ఒకటికి మించిన గాయాల పాలైన పంత్ ఈ పాత్రలో ఒదగగలడా అనేది ప్రశ్న. అందుకే అతడు పూర్తి స్థాయిలో గాడిలో పడేదాకా స్పెషలిస్ట్ బ్యాటర్గా జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటీవల ఐపీఎల్ మినీ వేలంలో దుబాయ్కి వెళ్లిన పంత్ ఉల్లాసంగా కనిపించాడు. తాను కోలుకునే ప్రక్రియ వేగాన్ని అందుకుందనే వార్త కూడా ఈ సందర్భంగా చెప్పాడు. పంత్ త్వరగా ఫిట్నెస్ సాధిస్తే ఐపీఎల్ నాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఫిట్ అయినా అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పంత్ సాధన చేస్తున్నాడు. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్లోనూ నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నిజానికి పంత్ గాయాలు పెద్దవే. శస్త్రచికిత్స తర్వాత మునుపటిలా శరీరం కూడా సహకరించదు. ఒకప్పుడు ఒంటి చేత్తోనే సిక్స్లు బాదిన పంత్ ఇప్పుడు అలాంటి ఫీట్లు చేయడం అంత తేలిక కాదు. దీనికి తోడు అతడు విరామం వల్ల బరువు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాడు. ఈ నేపథ్యంలో అతడు ఎప్పుడు సీరియస్ మ్యాచ్ల్లోకి వస్తాడు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఇప్పుడు రిషబ్ మళ్ళీ ఫిట్నెస్ సాధించి సత్తా నిరూపించుకోవడమే కాదు, జట్టులో స్థానం దక్కించుకోవాలంటే శాంసన్, జితేష్ లాంటి వాళ్ళ నుంచి పోటీని కూడా ఎదుర్కోవాలి.